నేను నీతో ఎలా చెప్తే మారుతావో అర్థం కావడం లేదు. ఎలక్షన్స్ అయ్యేంత వరకైనా నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు కదా. పోరా పిచ్చోడా, ఈ దేశంలో ఎప్పుడు ఏదో ఒక ఎలక్షన్ ఉంటూనే ఉంటుంది. ఒకటైన వెంటనే ఇంకోటి మొదలవుతుంది. అందుకని బతకడం మానేస్తావా? మిగతా వాళ్ళ బ్రతుకులెందుకు నరకం చేస్తున్నావు? నువ్వు చేసే పెంటని క్లీన్ చేయలేక చచ్చిపోతున్నాను. మరి నీలాంటి వాళ్ళని నేను ఎందుకని పోషిస్తున్నాను అనుకుంటున్నావు భోపా? నీ వల్ల కాకపోతే నాకు చెప్పు, అంతేగాని ఇంకెప్పుడు ఇలా వచ్చి నాకు ఉచిత సలహాలు ఇవ్వడం మాత్రం చెయ్యొద్దు. వీటన్నిటికీ అతీతున్నయ్యాను నేను. అలాగే బాబాజీ. What the fuck? రిషిత ప్లీజ్ వద్దు. ఇంకా నా వల్ల కావట్లేదు కరణ్. నువ్వు నీ భార్యని ఎలాగో వదిలిపెట్టలేవు. నేనే అందరినీ వదిలేసి వెళ్ళిపోతాను. రిషిత పిచ్చిదానిలా మాట్లాడుకు. నీకు తెలీదా నీతో ఉండాలని ఎంత తప్పిస్తున్నాను? ఇలా చూడు, కొద్ది రోజులు మాత్రమే. నేను లాయర్తో కూడా మాట్లాడాను. ఎవ్రీథింగ్ విల్ బి డన్ విత్ ఇన్ 3 months. 3 నెలల్లో నువ్వు ఢిల్లీకి ఒక్కసారి కూడా రాలేకపోయావు. ఇంకెందుకు అబద్ధాలు చెప్పి నన్ను మభ్య పెడుతున్నావు? ఈ స్కార్ఫ్ నీకు గుర్తుందా? ప్యారిస్ నుంచి నువ్వు నా కోసం తీసుకొచ్చావు. చూడు, ఈరోజు నాకు ఇది ఉపయోగపడుతుంది. కనీసం జనాలు ఇక్కడ నన్ను హీనంగా చూడటం మానేస్తారు. ప్లీజ్ రా, దయచేసి ఈ పని చేయకు. నువ్వు లేకపోతే నేను కూడా బ్రతకలేను. గివ్ మీ 1 week's టైం ప్లీజ్. ప్రామిస్ గా చెప్తున్నావా? ఐ లవ్ యూ. నీకంటే నాకు ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు. ప్లీజ్. థ్యాంక్ యూ. ఇవ్వండి. కంప్లీట్ ఫైల్ అయినా? అవును సార్. బాబా ఫైల్ ఇది. బాగుందయ్యా. ఆ బాబా జాతకం మొత్తం తీసేసావే. థ్యాంక్ యూ సార్. ఐజీ శర్మ చేయలేని పని నువ్వు చేసి చూపించావు. కేసు మొత్తం తయారు చేసేసాం సార్. మీ ఆర్డర్స్ కోసమే వెయిట్ చేస్తున్నాం సార్. ఆ తర్వాత ఈ బాబాజీ మీకు పెద్ద భక్తుడైపోతాడు. ఇలా చూడు సార్, ఈ ఫైల్ నా ప్రైవేట్ ఛాంబర్లో పెట్టు. చాలా క్లోజ్గా చదవాలి దీన్ని. కానీ బావగారు, దాండా సార్ గారి ఢిల్లీ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెండింగ్లో ఉంది. అయితే చేయించే, త్వరగా చేయించండి. మోస్ట్ డిజర్వింగ్. సార్. థ్యాంక్ యూ సార్. రండి. చెప్పు. నువ్వు ఈరోజు న్యూస్ పేపర్ చదివావా? అన్ని న్యూస్లో ఇక్కడి నుంచేగా వెళ్ళేది. కొత్త న్యూస్ ఏముంటుంది? స్పెషల్ ఏమైనా ఉందా? ధాండాకి ఢిల్లీలో పోస్టింగ్ వచ్చింది. ఏంటి? మరి చెప్పనే లేదు. ఐ డోంట్ నో. నాకెందుకో డౌట్గా ఉంది. తను ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? ఐల్ కాల్ యూ. బాయ్. సార్, నేను ఛార్జ్ ఇచ్చేసాను. అదంతా సరే గానీ ఏం మాయ చేసావయ్యా? సీఎం గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫ్యామిలీని ఏం చేస్తావు మరి? సార్, అది నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. సడన్ గా వెళ్లాల్సి వస్తుంది. కానీ వైఫ్ ఇంకొంతకాలం ఇక్కడ ఉంటుంది. అబ్బాయికి బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే. ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాక మార్చిలో వాళ్ళు జాయిన్ అవుతారు సార్. సరే వెళ్ళరా. సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. దండా. ఆశ్రమం కేసు పరిస్థితి ఏంటి? అది సడన్ గా ఆర్డర్స్ వచ్చాయి. నేనంతా సెట్ చేసేసాను. ఉజాగర్ తన ప్రాణాలకి తెగించి ఆ కేసు ఫైల్ రెడీ చేశాడు.
అసలు మీరు దాన్ని ఏం చేశారు? నేను మొత్తం సెట్ చేసేసాను. ఫైల్ సీఎం గారికి ఇచ్చేసాను. సీఎం గారు సీఎం కిందకి ఇచ్చావు? అంతా అప్రోప్రియేట్గానే జరుగుతుంది. నువ్వేం దిగులు పడకు. ఏం జరిగినా నాకు ఫోన్లో అప్డేట్ ఇస్తూ ఉండు. ఓకే? ఇప్పుడు నేను బయలుదేరాలి. పొద్దుటే ఢిల్లీలో రిపోర్ట్ చేయాలి. రే, నీలాంటి వాళ్ళ వల్లే యూనిఫామ్కి ఫ్రెండ్షిప్కి చెడ్డ పేరు వస్తోందిరా. నువ్వు మంచిని మానవత్వాన్ని అమ్మేసుకున్నావు కదా. నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది. ఉజాగర్, ఇప్పుడు ఈయనతో మాట్లాడి ఎలాంటి ప్రయోజనం లేదు. పద. ఏమైంది? ఏంటి విషయం? సార్, మీరు ఈ దారిలో వెళ్ళలేరు. కుసుమ్గఢ్ బైపాస్ ఉంది కదా, అక్కడ నుంచి మీరు రైట్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది సార్. అది సరే, ఇక్కడేమైంది? వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్కి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు సార్. అలాగా? అవును. బాబాజీకి జై. ఇక్కడ నేతలు పాలిటిక్స్ చేస్తున్నారు, అందరినీ మోసం చేస్తున్నారు. అక్కడి నుంచి అడ్వాన్స్ తీసుకున్నారు. చూడండి, మిశ్రా గ్లోబల్ పేమెంట్ ఆగిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఆగిపోతే చాలా కష్టమైపోతుంది బాబాజీ. వెళ్ళొస్తాను బాబాజీ. నువ్వు వెళ్ళు. బాబాజీ, మనం చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఎక్కువ దూరం ఏమి ఉండదు. ఏం జరిగింది మైకల్? ఇక్కడున్న ఈ బస్తీ వాళ్ళు ఉన్నారుగా, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు. అందుకోసమే ఫోర్స్ ని తీసుకొచ్చారు. నువ్వు బండి చుట్టూ తిరిగి. మైకల్, బండి ఇక్కడే ఆపు. కానీ మీరు అర్థం చేసుకో, ఇది ఎలక్షన్ టైము. ఇలా ధర్నాలు అవి చెయ్యాలని, రోడ్లు బ్లాక్ అవ్వాలని లోకులు భగవంతుణ్ణి వేడుకుంటారు. అర్థమైంది. ఏమయ్యా, బ్యారికేడ్స్ తీయండి. ఇప్పుడు మన ప్రాంతం ఎంత బాగుందో మీరే చూస్తున్నారు కదా. ఏమైంది? ఏం జరుగుతుందో మీరే చూడండి. నిర్భయంగా నా మీదకి ఎక్కించండి. ఈ బస్తీలో ఉన్న ఏ ఒక్క ఇంటిని కూల్చాలని చూసినా అంతకన్నా ముందు నా శరీరం ఈ మట్టిలో కలిసిపోతుంది. కానివ్వండి. ఈ బస్తీ ప్రజల ఇళ్లని కాపాడడం కోసం బాబా నిరాలజీ ఇక్కడికి వచ్చారు. ఇళ్లని కూల్చాలంటే బండి ఆయన మీద నుంచి పోవాలని చెప్పారు. ఇప్పుడు సీఎం దీని గురించి ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి. బాబాజీ ఇక్కడికి రావడంతో మీరు అనవసరంగా ఏం భయపడకండి. ఈ బాబా పాలిటిక్స్ చేస్తున్నాడు. వాడిని దారికి తీసుకొస్తా. ఆ బాబాకు ఫోన్ కలుపు. ఈ బస్తీకి ఎలాగైనా న్యాయం ఈ బాబాని వెంటనే దారిలో పెట్టాల్సిందే. పోరాడుతూనే ఉన్నారు. ఆ ఫైల్ మనం తెరవాల్సిందే. దానికి టైం వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి, తొందరపడకూడదు. నజీం సార్, బాబా దగ్గరలో ఉన్నారా? ఎస్ సార్. ఫోన్ ఇవ్వు. ఓకే సార్. సీఎం సార్ మాట్లాడుతున్నారని చెప్పు. సార్, ఏంటి విషయం? సార్, సీఎం గారు ఫోను. సీఎం గారు మాట్లాడతారు. సీఎం గారా? అవును. సీఎం గారు మాట్లాడారట. చెప్పండి. బాబాజీకి జై. బాబాజీ, అనవసరంగా ఎందుకు మీకు సమస్యలు? అక్కడి నుంచి బయలుదేరండి. నేను డెమాలిషన్ని ఆపేయమని చెప్పాను. ఆర్డర్స్ కూడా పాస్ చేసేసాను. మీకు సదా జయం. నాన్న, దీన్ని పైకి లేపు. ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా, ఎక్కడ పేదలపై అత్యాచారం జరిగినా అక్కడ నేను తప్పకుండా ఉంటాను. ఈ పని ఆపింది మీరు, క్రెడిట్ మాత్రం తను తీసుకున్నాడు. ఈ బాబా ఒక్కసారి కూడా మీ పేరు చెప్పలేదు. ఏం పర్వాలేదు, సమయం రానివ్వు, తన సంగతి చూసుకుందాం. నాకు అదంతా తెలీదు. 10:30 అవుతోంది. మీరు కాలేజీలకి వెళతారా వెళ్ళరా? మేడం గారు పిలిచారా మీరు?
రావయ్యా, నువ్వంతా ఒక ఎలక్ట్రిషియన్. ఆడపిల్లలు బాత్రూమ్ లో గీసి పని చేయట్లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? పద. ఇంత చిన్న పనికి ఇంత టైం వేస్ట్ చేస్తామా? సర్వందేవం, దానికి పిచ్చి పట్టింది. తిండి పెట్టడానికి నేను వెళ్ళను. ఏమైంది? ఎవరు ఏమన్నారు నిన్ను? ఆ పమ్మి భోజనం ప్లేట్ ని నా మొహం మీద విసిరేసింది. బూతులు కూడా తిడుతోంది నన్ను. విశ్రాంతి స్థలంలోనే ఉంచండి. 2 రోజులు తిండి పెట్టకపోతే అదే దారిలోకి వస్తుంది. ఇలా చూడు, గంటలు కొద్దీ టైం వేస్ట్ చేయొద్దు. త్వరగా పని ఫినిష్ చేయి. అలాగే. ఏంటయ్యా? అది లోపల ఏముందండి? ఏమో నాకు తెలియదు. మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. విశ్రాంతి స్థలం. అరే వీడియో అబ్బాయి, మళ్ళీ వచ్చేసావా? మా బతుకుల్ని నువ్వు బతకనివ్వవా? మా ప్రశాంతమైన జీవితాల్ని నువ్వు ఎందుకు చెడగొడుతున్నావు? నేను చెప్పేది నమ్మట్లేదా మీరు? నా మాట మీద నమ్మకం లేదా? అయితే మీరే వెళ్ళి మీ అమ్మాయి ఎలా ఉందో చూడండి. నేను నా కళ్ళారా చూశాను. నువ్వు నాతో అబద్ధం చెబుతున్నావు. మా అమ్మాయి ఛాంపియన్ అయింది. మా సంతోషాన్ని చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నట్టున్నావు. ఓ పని చేయండి, మీరు వెళ్ళాలనుకోవట్లేదు కదా, అయితే ఓ పని చేయండి, తనతో మాట్లాడండి. నేను గ్యారంటీగా చెప్తున్నాను, పమ్మితో మీరు మాట్లాడలేరు. బాబా రోజు మీ కూతుర్ని బలవంతం చేస్తున్నాడు. తను ఒప్పుకోలేదని తన్ని నరకలోకి తోస్తాడు. మీరు తనతో ఫోన్లో మాట్లాడండి. చెయ్యండి, మిమ్మల్ని ఆశ్రమం వాళ్ళు తనతో మాట్లాడనివ్వరు. ఫోన్ చేయండి. చేయండి. ఒక్కసారి చెయ్యొచ్చుగా. హలో మేడం గారు, నమస్తే. నేను గురుచరణ్ మాట్లాడుతున్నాను, పమ్మి వాళ్ళ నాన్నగారిని. సార్ చెప్పండి. మీ అమ్మాయి అదర కొట్టేస్తుందని అనుకోండి, మీ పేరు తన తప్పకుండా నిలబెడుతుంది. సరే, అది నిజమే. ఒకసారి తనతో మాట్లాడనిస్తారా? లేదు లేదు లేదు, తను ప్రాక్టీస్ చేస్తోంది. టోర్నమెంట్ ఉంది కదా. కానీ మేడం గారు, 10 గంటలకల్లా ప్రాక్టీస్ అయిపోతుంది కదా. ఒకసారి తన రూమ్లో చెక్ చేయండి. లేదు లేదు లేదు, రాత్రి పావులు ప్రాక్టీస్ చేస్తుంది తను. చూడండి, టోర్నమెంట్ అయ్యేంత వరకు దయచేసి తన్ని డిస్టర్బ్ చేయకండి. ఏంటి అర్థమైందా? మాట్లాడడం కూడా కుదరదా? నేను మీతో చెప్పానా? టోర్నమెంట్ ప్రాక్టీస్ చేస్తోందట, తనని డిస్టర్బ్ చేయొద్దన్నారు. అంకుల్, మీరు వాళ్ళు చెప్పేది ఎలా నమ్ముతున్నారు? ఇలా చూడు, నువ్వు కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. బయలుదేరి ఇక్కడి నుంచి. బండి తీసుకుని బయలుదేరవయ్యా. ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు, చూసావా? ఒక్కసారి మాట్లాడనివ్వచ్చుగా, ఎందుకు మాట్లాడనివ్వటం లేదు? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో సంభాషిస్తున్నారు. వాట్ బుల్షిట్ మ్యాన్. మనం శ్మశానంలో తిరుగుతున్నాం, సమాధుల్ని తవ్వి ఎముకల్ని తీస్తున్నాం. ఎంతో మంది అమ్మాయిలు శవాలైపోయారు. ఈ బాబా ఎవరిని వదిలిపెట్టడు. ఈ పమ్మిని కూడా వదిలిపెట్టలేదు. అన్నిటినీ త్యాగం చేసి తనే దేవుడు అనుకుంది పాపం. 1 సెకండ్. పమ్మి? పమ్మి ఎవరు? అది ఆయన అడగండి. ఏ అమ్మాయి చెప్తే ఎఫ్ఐఆర్ రాయనని ఇన్స్పెక్టర్ ఉజాగర్ సింగ్ గారు చెప్పారో, పోలీసులు ఇవ్వాల్సిన నమ్మకాన్ని ఆ బాబాగాడిచ్చి ఆశ్రమానికి తీసుకెళ్లిపోయాడు.
తప్పు చేశాను. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. కానీ ఇప్పుడు ఏం చేయగలం? మన చేతులు కట్టిపడేశారు. వాళ్ళని ఏమైనా చేయాలంటే ఎవరైనా ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ వెయ్యాలి. చెప్పడం తేలికే అక్కి. నువ్వు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నావో ఆ కవిత, పమ్మి, సనోబర్ వాళ్ళలో ఎవరు వచ్చి కంప్లైంట్ ఇవ్వరు. అరే కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? ఇద్దాం అనుకున్నా సరే వాళ్ళ కుటుంబంలోనే ఎవరైనా చంపేస్తారు. ఎందుకో తెలుసా? అందరినీ ఆశ్రమంలో వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు. ఒక్కసారి అడుగుదాం. ఇక్కడే ఉన్నారుగా. బోపా గారు, పమ్మి వాళ్ళ ఇంట్లో నుంచి పదే పదే కాల్ చేస్తున్నారు. తనని కలవాలంటున్నారు. దాని బాబుకి చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు అమ్మ ఫోన్ చేస్తోంది. ఎందుకు మాట్లాడివ్వట్లేదని. అడకేం చేస్తారు? కలిపిద్దాంలేండి. దాని బాబుని పిలవండి. అలాగే. ఇంకో విషయం, తోటమాలి గారిని పంపించండి. అలాగే. అరే ఒక్క నిమిషం ఆగండి. అరే నువ్వు ఎందుకు లేట్ చేస్తున్నావు? ఒక్క నిమిషం ఆగమంటుంటే దానికి ఇష్టమైన స్వీట్ చేశాను, తీసుకువెళ్ళండి. మన పమ్మికి చాలా ఇష్టం. ఇంకా లిస్టు రాశాను, వచ్చేటప్పుడు సరుకులు తీసుకురండి. వార్డెన్ 10 గంటలకల్లా రమ్మని చెప్పారు. అలాగే. 9 గంటల బస్సును పట్టుకోకపోతే టైంకి వెళ్ళలేను. జరగండి జరగండి. అయ్యో, ఈయన పమ్మి పైల్వాన్ నాన్నగారు. పాపం ఈయన పరిస్థితి ఏం బాగాలేదు. పాపం ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. తీసుకెళ్ళా.